వెల్కమ్ టు ఎన్ఎస్ ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్. ఇక్కడ చూస్తున్న ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ గట్కేసర్ దగ్గర అన్నోజ్ కూడా చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ నుండి గ్రౌండ్ ఫ్లోర్లోని సిలిండర్ కోసం ఈసారి ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఇలా చేసుకోవడంలో ఫైర్ యాక్సిడెంట్ జరగవు. సిలిండర్ కబోర్డ్లో పెట్టేటప్పుడు తీసేటప్పుడు రిస్క్ లేకుండా ఉంటుంది. సిలిండర్ పైకి కిందకి ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదండి. ఈ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ అయిపోయిన వాళ్ళకి చేసుకోవచ్చు, రెనోవేషన్ చేసే వాళ్ళకి చేసుకోవచ్చు, ఓల్డ్ వాళ్ళకి కూడా చేసుకోవచ్చు అండి. మా సర్వీస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ సర్వీస్ అవైలబుల్. ఈ వీడియోలో ఎల్పిజి కాపర్ గ్యాస్ పైప్ లైన్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి వివరించడం జరుగుతుందండి. కొత్తగా నిర్మించే ఇళ్లకు, కిచెన్లకు కాపర్ పైప్ లైన్ వేయించుకోవడం ఇప్పుడు సర్వసాధారణం. రబ్బర్ ట్యూబ్ లేదా ఐరన్ పైపుల కంటే కాపర్ పైపులు అత్యంత సురక్షితమైనవి. కాపర్ వేడిని త్వరగా గ్రహించదు. పైపు పొడవు పెరిగినా గ్యాస్ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండవు. అందుకే ఏసీలలో కూడా కాపర్ పైపులనే వాడతారు. కాపర్ పైపులో ప్రెషర్ డ్రాప్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ సరఫరా స్థిరంగా ఉంటుంది. సిలిండర్లను పై అంతస్తులకు మోసుకెళ్లే అవసరం లేకుండా కింద ఒక వాల్, స్టవ్ దగ్గర ఒక వాల్ అమర్చుకుంటే సరిపోతుంది. ఊరెళ్ళేటప్పుడు కింద వాల్ ఆపేస్తే పూర్తి భద్రత ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడే గోడ లోపల నుండి కన్సీల్డ్ పైప్ లైన్ వేయించుకుంటే బాగుంటుంది. ఇల్లు పూర్తయ్యాక వేయిస్తే పైపులు బయటికి కనిపించి అగ్లీగా ఉంటాయి. మామూలు కాపర్ పైప్ కంటే పైన పీవీసీ షీల్డింగ్ ఉన్న పైపులు వాడటం మంచిది. ఇది ఎండ, వాన నుండి పైపును కాపాడుతుంది మరియు ఇది 50 సంవత్సరాల వరకు మన్నికగా ఇస్తుంది. పైపు పొడవు 100 అడుగులలోపు ఉంటే డొమెస్టిక్ రెగ్యులేటర్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పొడవు ఉంటే కమర్షియల్ రెగ్యులేటర్ వాడాలి. ప్రత్యేకమైన మెయింటెనెన్స్ దీనికి అవసరం లేదు. మా సర్వీస్ మీకు కావాలనుకుంటే 8008609105కి కాల్ చేయండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ సర్వీస్ అవైలబుల్.